46 నుంచి 51 వరకు జరిగిన పోరాటం సార్. దాంట్లో ఈ ఇన్సిడెంట్ వచ్చి 48 ఆగస్ట్ 15 అక్కడ ఇండిపెండెన్స్ వచ్చినాక జరిగిన ఇన్సిడెంట్. 46లో మొదలైనప్పుడు మోర్ ఆఫ్ డిఫెన్సివ్ అది. ఈ 48కి వచ్చేసరికి అఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అయితే సినిమా విషయంలో ఎక్కువగా కనబడింది ఏంటంటే ఏదైతే బైరానపల్లి తాలూకా సంఘటన తాలూకా తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మేము సినిమాలో చూపెట్టిన దానికన్నా బయట జరిగిన హింస చాలా ఎక్కువ. ఏదో మానభంగాలు, దాని తర్వాత నగ్నంగా బతుకమ్మలు ఆడిపోయడం అని. అంటే ఒకటి కాన్షియస్ చాయిస్ ఏంటంటే అండ్ హీరోయిన్ ఆల్మోస్ట్ 1 అవర్ కనిపించారు సార్ ఫస్ట్ 1 అవర్ సినిమాలో. అవును, ఆల్మోస్ట్ 55 minutes ఆ టైం లైన్లో వస్తుంది అమ్మాయి. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చేది ఖచ్చితంగా గిరగిర సాంగ్ ఎప్పుడు ఉందో లేదంటే ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్. మాకు ఇంట్లోనే చూసినప్పుడు తెలుసు అయ్యో అమ్మాయి ఒకసారి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. అది మనం ఏ సినిమా చేసినా సార్ ఎండ్ ఆఫ్ ద డే హీరోయిన్ హీరో అనే. అయితే ఇక్కడ ఆ వరల్డ్ బిల్డింగ్ కంటే కూడా రోషన్ తాలూకా క్యారెక్టర్ కొంచెం డామినేట్ చేస్తుందేమో అనిపించింది. ముందు ఆ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయాలి ఆడియన్స్. సో అక్కడ కొంచెం టైం తీసుకోవాలి. కోవైసర్ల క్యారెక్టర్ అనేది ఎక్కడో ఆ క్యారెక్టర్ అనేది ఇంకొంచెం ఉంటే బాగుండన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అట్ ద సేమ్ టైం మరీ క్విక్గా అయిపోయిందని. అంటే స్పేస్ రాలేదు మాకు అప్పటికే హీరో. సో వాట్ ఈస్ దట్ బెటర్మెంట్ పాయింట్ యూ ఫౌండ్ ఇన్ ఆల్ ద థింగ్స్ కామన్? ఫస్ట్ హాఫ్ ఎవరి కంప్లీట్ ఎవ్రీబడి ఎంజాయ్డ్. సెకండ్ హాఫ్లో మల్టిపుల్ లేయర్స్ అయ్యేసరికి ఎక్కడైనా ఒక. నమస్తే మిస్టర్ ప్రదీప్. నమస్తే అండి. నేను ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. సో కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఛాంపియన్ రిలీజ్కి అండ్ సక్సెస్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎట్ టు గెట్ ఇన్ టు మోర్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో ముందు సినిమా ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం సార్. నాకు సినిమాలో నాకు బాగా నచ్చిన 2 డిపార్ట్మెంట్స్, ఒకటి కాస్ట్యూమ్, నెక్స్ట్ ప్రొడక్షన్. సో ఇద్దరు కూడా లైక్ కాస్ట్యూమ్స్లో వాళ్ళు చాలా అంటే డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రోషన్కి ఒక కైండ్ ఆఫ్ ఒక టెక్స్చర్ అండ్ క్లాతింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఊర్లో ప్రజలకు ఒకటి ఉంటుంది, హీరోయిన్కి ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది. సో ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. అంటే ఆ ఊరి తాలూకా లేదంటే ఆ సందర్భం ఆ 1947, 48 తాలూకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రాపర్గా రిప్రజెంట్ చేశారు. సో దానికోసం మీరు చేసిన రీసెర్చ్ ఎటువంటిది అండ్ మీ టీం గురించి చెప్పండి. సో కాస్ట్యూమ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అదే కథ అనుకున్నప్పుడు 1948 ఫస్ట్ దానికి కావాల్సిన రిఫరెన్సెస్ అన్నీ ఆన్లైన్ నుంచి, ప్లస్ కొన్ని విలేజెస్లో ఇప్పటికి కూడా ఇంకా పాత మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫొటోస్ తీసుకోవడము, ప్లస్ ఓల్డ్ ఫిలిమ్స్ నుంచి రిఫరెన్సెస్ అవన్నీ తీసుకొని అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఏమేం చేయొచ్చు అని చెప్పేసి ప్యాటర్న్ అవన్నీ అనుకున్నాక. సో బేసికలీ మాకు డిజైనర్ వచ్చి చంద్రకాంత్ అని చెప్పేసి బాంబే డిజైనర్, అండ్ ఇక్కడ మాకు అజయ్ కుమార్ అని చెప్పేసి మా కంపెనీ డిజైనర్. వీళ్ళిద్దరూ కూర్చొని ఇవన్నీ ప్లాన్ చేశారు. అండ్ దీంట్లో స్పెషల్ క్రెడిట్ గోస్ టు స్వప్న గారు. ఇదనే కాదు, ఏ సినిమా వైజయంతిలో ఏ సినిమా అయినా కూడా కాస్ట్యూమ్స్లో తను ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. కాస్ట్యూమ్స్ వరకు వచ్చేసరికి తను ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. సో వాళ్ళతో పాటు స్వప్న గారు కూడా కేర్ తీసుకొని అంటే కాస్ట్యూమ్స్ అప్పుడు ఉన్న కలర్స్ కానీ, క్లాత్ మెటీరియల్ కానీ, అంటే కట్టుకునే స్టైల్ కావచ్చు కానీ, అవన్నీ స్వప్న గారు వాళ్ళిద్దరితో కలిసి ప్రత్యేకమైన కేర్ తీసుకొని డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్. అందుకే ఈరోజు అంతా అథెంటిక్గా ఉన్నాయి. ఎందుకంటే ఒక టైం లైన్ అయితే ఓకే, బట్ స్పెసిఫిక్గా ఇన్సిడెంట్, స్పెసిఫిక్గా ఊరు అనేది వచ్చినప్పటికీ ఖచ్చితంగా అందులో ఆ తెలంగాణ కల్చర్ తాలూకా ఏదైతే ఛాయలు ఉంటాయి అవి కనబడాలి, నిజాం ఛాయలు కూడా కనబడాలి. అందుకే కట్టు బొట్టు కానీ ఈవెన్ చిన్న ముక్కు పోగు చెవు పోగు దగ్గర నుంచి కూడా తను ప్రత్యేకంగా కేర్ తీసుకుంటుంది. ఇదనే కదా, ఏ మూవీ అయినా వైజయంతిలో స్వప్న సినిమాస్లో ఏ మూవీ అయినా కాస్ట్యూమ్స్ తను ప్రత్యేకంగా కేర్ తీసుకుంటుంది. ఓకే. అండ్ అంటే ప్రొడక్షన్ వైజ్ అంటే దేర్ ఆర్ లిమిటేషన్స్ యాజ్ వెల్. అంటే ఇంత లిమిటెడ్ బడ్జెట్లో తీయాలి లేదంటే ఇంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో కూడా ద మ్యాక్సిమం యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అన్నట్లుగానే చేశారు మీరు. సో ఆ బుర్జు కానీ ఆ కైండ్ ఆఫ్ అది, ఆ ఊర్లు, ఆ లోపల ఇళ్ళు అంటే లాంగ్ వైడ్ ఫ్రేమ్లో చూడడానికి చాలా తక్కువ ఇళ్ళ కనిపిస్తాయి. ఎందుకంటే మ్యాక్సిమం దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. వైడ్ ఫ్రేమ్లో బయట అవుటర్ లుక్లా చూపించకుండా ఉన్నారు. బట్ అప్పుడప్పుడు ఎప్పుడైతే ఈ రచరవి సీక్వెన్సెస్ కానీ లేదంటే వాళ్ళు బుర్జ్ ఎక్కినప్పుడు ఉన్న సీక్వెన్సెస్లో మాత్రమే తెలుస్తుంది చాలా లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయి అక్కడ అనేది. సో అది మీకు లిమిటేషన్ ఎంతవరకు చిన్నపాటి మైనస్ అయింది అండ్ ఉన్న బడ్జెట్లో ఎంతవరకు ప్రాపర్గా పుల్ ఆఫ్ చేయగలిగారు? లిమిటేషన్ ఏం లేదు సార్. ఇది ఇప్పుడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కంపల్సరీ ఆ ఊరు సెట్ అయ్యాలనేది ఫిక్స్ అది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఊర్లు ఎక్కడ లేవు, అంతా మారిపోయినాయి.
సో అది లిమిటేషన్ కాదు, అంటే అప్పుడున్న ఊరు సైజు కూడా చిన్నవి. ఓకే. అంటే ఒక మహా అంటే ఒక 100 గడప 150 గడపే ఉండేది, ఎందుకంటే 40స్లో కదా. ఇప్పుడంటే విలేజ్ అంటే చాలా పెద్దగా అయిపోయింది, కానీ అప్పుడు చాలా చిన్న విలేజ్లే. సో అప్పుడు ఎంత విలేజ్ ఉందో అంతవరకే వేసుకున్నాం. కొంచెం వైట్ షార్ట్స్కి వెళ్ళినప్పుడు సీజీలో ఎక్స్టెన్షన్ చేసుకున్నాం, అంతే తప్పించి ఎక్కడ అది లిమిటేషన్స్ వల్ల దీన్ని తక్కువ అని చెప్పి ఇక్కడ వేసుకున్నాం. ఓకే. ఓకే. అది అంతే, ఆ విలేజ్ సైజే అంత, ఎందుకంటే ఒక చిన్న విలేజ్ అంత పెద్ద హ్యూజ్ ఆర్మీతో కొట్లాడింది అనేది ఆ పాయింట్. అది ఆ స్టోరీ మెయిన్ థీమ్. దాంట్లో లిమిటేషన్స్ ఎక్కడ లేవు, లిమిటేషన్స్ లేవు. అంటే నాకు లిమిటేషన్ నాకెందుకు అనిపించింది అంటే, ఓకే. వైడ్ ఫ్రేమ్ పెట్టినప్పుడు తక్కువ హౌసెస్ ఉన్నాయి, బట్ లాంగ్ షాట్లో ఎక్కువ కనబడుతున్నాయి. ఆ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయేమో అనిపించింది అనమాట అంతే. ఎందుకంటే మనం ఒక తెలుగు సినిమాలో లేదంటే ఒక ఇండియన్ మూవీలో చూస్తున్న కైండ్ ఆఫ్ సెట్ వర్క్ ఫస్ట్ నుంచి అది మనం కుడ్ బి అంటే రాంగ్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు, బట్ ఇంతకుముందు చూసిన కమర్షియల్ సినిమా కైండ్ ఆఫ్ ఒక దాంట్లో ఇప్పుడు ఒక సెట్ అనగానే కొంచెం భారీతనం దాని తగ్గట్టు ఉంది. ఇక్కడ ఆ భారీతనం కనబడలేదు. భారీ లేదండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ 40స్లో చూస్తే తెలంగాణలో ఇల్లు చాలా చిన్నవి, అంటే ఊర్లో 1-2 సున్నంతో కట్టిన ఇల్లు తప్పించి మిగతా అన్ని చిన్న ఇల్లులు మట్టితో కట్టిన ఇల్లులు ఎక్కువ. అప్పుడు మట్టి అండ్ అన్ని ఇల్లులు కూడా దగ్గర క్లోజ్డ్గా ఉండేవి. అప్పుడున్న భయంతోనో లేకపోతే దేని వాళ్ళనో ఇంత పెద్ద కాంపౌండ్లతో ఇల్లులు కట్టుకునేది చాలా తక్కువ. ఒక ఇంటికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉండేది, దగ్గర కట్టుకునేది. సో అది తరుణ్ సార్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి చేసింది, దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేవు దాంట్లో. ఓకే. అయితే సినిమా విషయంలో ఎక్కువగా కనబడింది ఏంటంటే, ఏదైతే బైరానపల్లి తాలూకా సంఘటన తాలూకా తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. సో మీరు మీ స్పీచ్లో కూడా చెప్పున్నారు, ఏది లేదా ఆ బ్రుటాలిటీ అనేది నేను చూపించాలనుకోలేదు, ద మ్యాక్సిమం కాకుండా అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి చూపించాలనుకున్నారు అని. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా మీకు? తీవ్రత అంటే సార్ ఒకటి, అంటే ఇప్పుడు మేము సినిమాలో చూపెట్టిన దానికన్నా బయట జరిగిన హింస చాలా ఎక్కువ, మీకు తెలుసు. అంటే దాని తర్వాత రేప్స్ కానీ, ఏదో మానభంగాలు, దాని తర్వాత నగ్నంగా బతుకమ్మలు ఆడిపోయడం అని, అంటే ఒక్కటి కాన్షియస్ చాయిస్ ఏంటంటే మళ్ళీ దాన్ని స్క్రీన్ మీద చూపెట్టి వాళ్ళని అవమానపరచొద్దు, అగౌరవపరచొద్దు అనేది మేము తీసుకున్న నమ్మకం. అంటే చాలా ఈజీ మాకు దాన్ని చేసి కొంచెం సెన్సిటైజ్ చేయడం. అండ్ ఇంకోటి అది చేయొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా, ఇంకోటి మోర్ ఆఫ్ వీళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చూపెట్టాలి. వాళ్ళ హింస అది పక్కన పెడితే వీళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ఎలాంటిది అనేది మా మెయిన్. సో దానివల్ల ఏమంటే కొన్ని కాన్షియస్గా ఎందుకు మళ్ళీ స్క్రీన్ మీద చూపెట్టి అవమానపరచడం అని చెప్పేసి అవి మేము షూట్ చేయలేదు. సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, చదివి ఉన్నట్టు మీరు ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఇంత జరిగింది అనేది ఎందుకు స్క్రీన్ మీద లేదు అనిపిస్తుంది. అది కేవలం వాళ్ళ మీద మర్యాదతోని గౌరవంతో చెప్పి చేయలేదు తప్పించి కావాలని అవాయిడ్ చేయడం. వాట్ వాజ్ యువర్ కాన్షియస్ చాయిస్ అని అంతే. ఓకే. సో అదే తీవ్రత ఫైన్, దాని వరకు యాక్సెప్టబిలిటీ, ఎందుకంటే ఇది అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ చూడాలి. ఏదైతే ఆ మానభంగాలు ఇవన్నీ ఉన్నాయో అంత దారుణాలు అనేది ఆన్ స్క్రీన్ చూపించాల్సిన అవసరం కూడా లేదు అనే కైండ్ అంటే అది అట్లా ఇష్టం ఉండదు నాకు. ఏమనిపిస్తుంది అంటే ఎందుకు చూపెట్టి మళ్ళీ ఇన్సల్ట్ చేయడం అనిపిస్తుంది. అని ఇంకోటి ఉమెన్ మీద వైలెన్స్ కానీ కిడ్స్ మీద వైలెన్స్ కానీ కొంచెం స్క్రీన్ మీద చూపెట్టాలంటే నాకు ఇబ్బందే. అంటే అప్పటికే ఆ పిల్లోడు షూటింగ్ అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఎక్కువ వైలెన్స్ చూపెట్టద్దు స్క్రీన్ మీద అనేది కాన్షియస్ చాయిస్ అది. ఓకే. సో ఛాంపియన్ డ్రాఫ్ట్ గురించి చెప్పండి, ఎందుకంటే బైరానపల్లి అనే వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ ఎప్పుడు కూడా ఓవరాల్గా. అయితే ఇక్కడ ఆ వరల్డ్ బిల్డింగ్ కంటే కూడా ఛాంపియన్ తాలూకా అంటే రోషన్ తాలూకా క్యారెక్టర్, ఏదైతే మైకేల్ క్యారెక్టర్ ఉందో ఆ మైకేల్ తాలూకా క్యారెక్టర్ బిల్డింగ్ అనేది కొంచెం డామినేట్ చేస్తుందేమో అనిపించింది. అంటే అఫ్కోర్స్ అంటే బైరాన్పల్లి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ త్రూ, మైకేల్ అనే ఫుట్బాల్ ప్లేయర్ క్యారెక్టర్ త్రూ చెప్పాలి కాబట్టి ముందు ఆ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయాలి ఆడియన్స్కు. సో అక్కడ కొంచెం టైం తీసుకోవాలి. మీరు చూస్తే ఆడ ఎక్కువ టైం కూడా ఏముండదు, టైం గురించి ఒక 4-5 సీన్సే ఉంటాయి. అంటే మైకేల్ లేవగానే మైకేల్ డ్రీమ్, మైకేల్ గెలిచాడు, ఒక ఆఫర్ వచ్చింది, ఇమ్మీడియట్గా మిస్ అయిపోయింది, ఒక అవకాశం ఊర్లోకి వచ్చి ఉంటాడు. సో అది ఆ క్యారెక్టర్ని కనెక్ట్ చేయడానికి ఆ మాత్రం సీన్స్ అవసరం. అయితే ఈ బైరానపల్లి ఏదైతే వాళ్ళ తాలూకా తెగువ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ తెగువ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఏదన్నా ఒక పాయింట్ ఇన్సర్ట్ చేస్తుంటే బాగుండని అనిపించింది. సో కొంచెం అంటే అంటే ఇప్పుడు ఇది 46 నుంచి 51 వరకు జరిగిన పోరాటం సార్. దాంట్లో ఈ ఇన్సిడెంట్ వచ్చేసి 48లో జరిగింది. 48 ఆగస్ట్ 15 అక్కడ ఇండిపెండెన్స్ వచ్చినాక జరిగిన ఇన్సిడెంట్. సో అప్పుడు పోరాటం ఎట్లా జరిగిందంటే 46లో మొదలైనప్పుడు మోర్ ఆఫ్ డిఫెన్సివ్ అది. అంటే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే కాపాడుకోవడం అనేది మోర్ డిఫెన్సివ్. ఈ 48కి వచ్చేసరికి అఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయినారు.
అంటే అప్పటికే చాలా ఊర్లు విముక్తి అయిపోయినాయి, అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి అటాక్ చేస్తున్నారు కాబట్టి అందుకే మేము చూపెట్టిన వాళ్ళ ఫస్ట్ సీన్ కూడా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉండే ఆ దేశ్ముఖ్ గడి మీద అటాక్ వెళ్ళిపోతారు. సో మిగతా అన్ని ఊర్లు ఎక్కడో కాంప్రమైజ్ అయినా వీళ్ళు మాత్రం అటాక్కి వెళ్ళిపోతారు. అటాక్ వెళ్ళిపోయి ఇంట్లో ఆయన కుర్చీ ఉంటే కాలబెట్టి చెప్పేస్తారు, వానికి ఎప్పుడు వార్నింగ్ ఇస్తున్నాం, వాడిని కోటలు కూడా గులగొడతామని చెప్పేసి. సో అదే అక్కడే ఇంకా వాళ్ళ ఫైటింగ్ డైరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కొంచెం ఎక్కడైనా ఇంకో ఫ్యూ మోర్ సీన్స్ అవసరమేమో అనే కైండ్ ఆఫ్ ఒకటి అనిపించింది. ఒకటి లెంత్ ఫ్యాక్టర్ సార్. అంటే ఇలాంటివి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే చాలా పెద్ద క్యాన్వాస్ కదా, దాంట్లో రోషన్ లాంటి అప్కమింగ్ హీరోతోని చేసేటప్పుడు అంటే ఎంత లెంత్ మనం చేయొచ్చు, ఎంత లెంత్ ఆడియన్స్ను కూర్చోబెట్టచ్చు అనేది మనకు కొంచెం భయం ఉంటుంది. స్టార్ అనుకోండి, అంటే పెద్ద స్టార్ అనుకోండి, ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా ఉన్నా కూడా చూసేస్తాము. సో అవి మాకు కొంచెం ఆ లెంత్ ఎంతవరకు అప్పటికే మాది ఎంతవరకు న్యాయంగా చెప్పాలో అంత అంత లెంత్ పెట్టాము. సో ఆ భయంతో ఏమన్నా కొంచెం. బట్ మీకు రైటింగ్ పార్ట్లో ఉండేనా అది? రైటింగ్ పార్ట్లో కూడా ఇదే ఉంది. ఇంకొంచెం ఆ ముందు వాయిస్ ఓవర్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పి ఉండాల్సిందేమో అంతే. కుడ్ బి మీరు అన్నట్టు వాయిస్ ఓవర్లో చెప్పుంటే కానీ ఇలా ఫలానా బైరానపల్లి ఇలా అన్నట్లుగా కొంచెం ఇంపాక్ట్ ఉండేది అన్నది. అండ్ హీరోయిన్ ఆల్మోస్ట్ 1 hour కనిపించేది సార్ ఫస్ట్ 1 hour సినిమాలో. అవును, ఆల్మోస్ట్ 55 minutes ఆ టైం లైన్లో వస్తుంది అమ్మాయి. 45-50 మినిట్కి వస్తుంది. సో అంటే అదొక బ్రేవ్ చాయిస్. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చేది ఖచ్చితంగా గిరగిర సాంగ్ ఎప్పుడు ఉందో, లేదంటే ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్ మధ్య కెమిస్ట్రీ చూద్దాం అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్తోనే వస్తారు జనాలు. సో వాళ్ళని అంటే మీ అంటూ ఒక సృజనాత్మక ఉండి, లేదు నేను చెప్పాలనుకున్న కదా నేను నిజాయితీగా చెప్తున్నాను అనేది ఒక ఎంత ఉన్నా ఒక కమర్షియల్ మీటర్ అనేది, లేదంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా క్రూషియల్. సో ఈ రెండు బ్యాలెన్సింగ్ టైంలో ఈ 55th minute ఎంట్రన్స్ అనేది ఎంతవరకు ఫీజిబుల్ అయింది? అది మాకు ఎడిట్లోనే చూసినప్పుడు తెలుసు, అయ్యో అమ్మాయి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. అది మనం ఏ సినిమా చేసినా సార్ ఎండ్ ఆఫ్ ద డే హీరో అనేవారు కాదు, కమర్షియల్ థింగ్స్ అది. అంటే ఆడియన్స్ మీరు అన్నట్టు ఆ పాట పెద్ద హిట్ అయ్యేసరికి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంటే కాకపోతే ఇంకా ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది హీరోను ఆ ఊర్లోకి తీసుకొచ్చేసరికి. 100 సార్లు చూసామంటే ఎంత ఫాస్ట్గా తీసుకురావచ్చు అని చెప్పేసి. బట్ ఎక్కడైనా కూడా ఏదైనా ఎడిట్ చేస్తే ఏదో రష్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే ఉందో అది ప్రాపర్లీ ఇంకా ఇప్పుడున్న లెంత్లో అంతకు మించి దాన్ని ముందు తీసుకురాలేకపోయినాం. సో కష్టమైంది అక్కడ కొంచెం. మరి మీరు అన్నట్టు రెగ్యులర్ ఆడియన్కి ఏమంటే అరే అమ్మాయి ఇస్తే బాగుండేది అని చెప్పేసి చిన్న జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది. సల్లగుండాలే సాంగ్ వాజ్ ప్రాపర్ ప్లేస్మెంట్. అది అంటే నాకు ఓవరాల్ మూవీలో అది ప్రాపర్గా ఫిట్ అయిందనే కైండ్ ఆఫ్ వచ్చిన ఫీల్ ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఒక ఊరి ప్రజలు వాళ్ళు భయం మించిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మేము జస్ట్ ఏదో మేము ర్యాండమ్గా ఏదో పోరాడట్లేదు, మా పోరాటం అనేది స్వేచ్ఛ కోసం. ఆ స్వేచ్ఛలో మళ్ళీ దీన్ని ఎందుకు తొక్కేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ దాంట్లో నుంచి వచ్చిన ఒక అంటే మామూలుగా కల్చర్ కూడా అంతే ఉంటుంది సార్. బయట కూడా మనం ఏమనుకుంటున్నాం, ఒక యుద్ధం జరుగుతుంది, ఈవెన్ యుద్ధంలో సైనికులు కూడా యుద్ధం చేసినంతసేపు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం ఏదైనా చిన్న మధ్య గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమో ఎప్పుడు భయపడుతూ ఉండరు, వాళ్ళు సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు, బాధపడుతుంటారు అని జరుగుతూ ఉంటాయి. అంటే లైఫ్ గోస్ ఆన్. సో వీళ్ళకి అదే అంటే వాళ్ళకి మీద అటాక్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రిపేర్ అయిన అట్లని చెప్పేసి మనం ఇంకా అన్ని పనులు మానేసి ఉండలేం కదా, వచ్చినప్పుడు అది చేద్దాం అని చెప్పేసి. చాలా మంచి సాంగ్ అది, మంచి ప్లేస్మెంట్, బోస్ గారు అద్భుతంగా రాశారు. అండ్ మిక్కీ కూడా చాలా అద్భుతమైన పాట అది, చాలా నిలిచిపోయే పాట అది. ప్రాపర్గా ఫిట్ అయింది లిరిక్స్ అన్నట్టు. బోస్ గారి లిరిక్స్ కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి అందులో. అక్కడ వాళ్ళ పోరాట ప్రతిమ కనబడుతూ ఉంటుంది. సేమ్ టైం ఈ అమ్మాయి తాలూకా ఏదైతే ఫియర్ ఉందో, వెళ్ళిపోతాను బయటకన్నా కైండ్ ఆఫ్ ఇది, అది కూడా చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే సార్, అయితే క్యారెక్టర్స్ విషయంలో నాకున్న చిన్నపాటి డౌట్స్ ఏంటంటే, కోవైసర్ల క్యారెక్టర్ అనేది మీరు ఇనీషియల్ పోర్షన్స్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా, అంటే ఆవిడ ఒక క్వీన్ ఎలిజబెత్లా కైండ్ ఆఫ్ ఒక చూపించుకుంటూ వచ్చినప్పటికీ ఎక్కడో ఒక క్యారెక్టర్ అనేది ఇంకొంచెం ఉంటే బాగుండన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అట్ ద సేమ్ టైం మరీ క్విక్గా అయిపోయిందని, అంటే ఆవిడకున్న క్యాలిబర్కి ఆవిడకున్న పొటెన్షియల్, దట్ టూ ఆఫ్టర్ ఈ సెంబీ లాంటి సినిమాలు చూసిన తర్వాత ఆవిడ ఒక వేరే కోణంలో చూడడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్. సో ఆ క్యారెక్టర్ని ఇంకా ఎక్కడ యూస్ చేసుకోవడానికి స్కోప్ లేదు. అలాగే కమెడియన్స్ చాలా మంది ఉన్నారు మనకి. ఇప్పుడు అది ఒక చిన్న సింపుల్ ఒక రామాలో మాత్రం వచ్చి కనబడిపోతుంటాడు. వెన్నెల కిషోర్ది కూడా దో ఇట్స్ సీరియస్ క్యారెక్టర్, బట్ వెన్నెల కిషోర్ అంటే ఆబ్వియస్గా కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఒక కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి, అది కూడా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ ఒక కమన్ గో లాగా అయిపోయినాయి అనమాట. సో ఆ విషయంలో హౌ కాన్షియస్ ఆర్ యూ దట్ ఓకే ఆడియన్స్ దీన్ని తీసుకోగలరు, దీన్ని యాక్సెప్ట్ చేయగలరు అనేది?
మెయిన్ అదే సార్ లెంత్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కోవై సర్లా గారు కిషోర్ కానీ దాని తర్వాత అంటే అంటే స్పేస్ రాలేదు మాకు. అప్పటికే హీరో ఊర్లోకి వచ్చేయాలి, అదే లేట్ అయిపోతుంది. మీరు చూస్తే పీయూష్ మిశ్రా గారు చాలా గ్రేట్ యాక్టర్ ఆయన. ఆయన వన్ ఆఫ్ ద అమేజింగ్ సీన్ ఉంటుంది మన సినిమాలో. అదేమంటే లెంత్లో తీయాల్సి వచ్చింది కానీ అందుకే ఆయన మీకు సినిమాలో ఒకటే సీన్ ఉంటుంది. దాని తర్వాత ఆయన బ్యూటిఫుల్ ఆయన ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ క్లోజింగ్ అంత ఉంటుంది. అది తీసేటప్పుడు అందరం బాధపడ్డాం. అదేంటి తర్వాత ఆ సాంగ్ తర్వాత ఇది మన సాంగ్ తర్వాత పైన ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది ఆయనతో పాటు. ఈ మట్టి గురించి, కనెక్షన్ గురించి, అంటే ఇక్కడ ఉండేది దీని గురించి ఇద్దరి మధ్యలో ఒక మంచి కన్వర్జేషన్ ఉంటుంది రోషన్కు పీయూష్ మిశ్రా గారిది. దాని తర్వాత ఆయన ఆ క్యారెక్టర్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఆ సీన్ షూట్ చేసాం, బ్యూటిఫుల్ సీన్. అది తీసేటప్పుడు చాలా బాధపడ్డాం, అంటే ఇన్సర్ట్ చేయొచ్చా అని చెప్పేసి. కాదు అదే అంటే అప్పటికే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంత వస్తుంది ఇంకా అని చెప్పేసి అవన్నీ సాక్రిఫైజెస్ చాలా బాధగా చేయాల్సి వచ్చేసింది ఎడిటింగ్ రూమ్లో. సో ఈవెన్ వెన్నెల కిషోర్ అది అన్ని పోర్షన్స్ అంతే, అది అవన్నీ కూడా అట్లా అలా. ఈ లెక్కన అసలు ఫస్ట్ కాపీ ఎంతండి రన్ టైం? రన్ టైం ఎక్కువే రాలేదు సార్. ఇది ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకొక 15 minutes ఎక్కువ రన్ టైం ఉంటుందేమో. సరే అదే అదే దాంట్లో మనం ఎంత తక్కువలో ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలం అనే దాంట్లో ఇవన్నీ వెళ్ళిపోయింది. అవన్నీ అంటే ఏదో ఎక్స్ట్రా 1-2 గంటలు తీసేం పెట్టలేదు అక్కడ. ఎక్స్ట్రా ఇంకో 15 minutes అంతే ఉంటుంది తప్పించి. ఓకే, అంటే 10-15 minutes అనేది ఓకే, అంటే నాట్ ఓకే కానీ అంటే మనకు మీకు కొంచెం బాగా మనకు భయం అవుతుంది కదా, నాకనే కదా అందరికీ. అంటే ఎంతవరకు ఇవాళ రేపు అందరికి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఎంతవరకు ఓ పక్కనేమో 3 hours 40 minutes దూరంగా చూసినా కానీ దాంట్లో అంతా అంత బిగ్ స్టార్స్. సో మనకి ఎంతవరకు కూర్చోబెడతాం అనే దగ్గర అవన్నీ చేయాల్సి వచ్చింది. ఓకే సార్, అయితే అనదర్ ఇష్యూ అని అన్నాను. థింగ్ ఏంటంటే అది ఫ్లోలో కొట్టుకుపోయింది కానీ ఎక్కడో కొన్ని సీక్వెన్సెస్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ కొన్ని గ్రీన్ మ్యాట్ షూట్ చేసిన సీక్వెన్సెస్, ఇప్పుడు వెన్నెల కిషోర్ నిల్చునే సీక్వెన్స్, లాస్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న కైండ్ ఆఫ్ ఒకటి, అండ్ రోషన్ గుర్రం మీద నుంచి వచ్చి దూకే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్లో అక్కడ కొంచెం ఏదైతే సీజీ వర్క్ అనేది ఉందో, అంటే ఏదైతే క్వాలిటీ ఆఫ్ స్వప్న సినిమాస్ ఉందో లేదంటే క్వాలిటీ ఆఫ్ వైజయంతి మూవీస్ ఉందో దానికి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో ఎందుకంటే టైం లేకనా ఎలా దానికి ఏంటి అంటే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి హెవీ వర్క్ ఉంది కదా, దాంట్లో ఎక్కడో 1 or 2 shots కొంచెం క్వాలిటీ మిస్ అంటే అది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఓటీటీకి వచ్చేసరికి అది అంతా కూడా ఎందుకంటే స్పెసిఫిక్గా వెన్నెల కిషోర్ గ్రీన్ మ్యాట్ షాట్ మాత్రం బాగా అరే ఇది మరీ ప్రాపర్గా తెలిసిపోతుంది అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ వచ్చింది. సో ఆ టైంలో అసలు ఒక ఫిల్మ్ మేకర్గా అంటే మీరు 3 ఏళ్ళు మీరు ఈ సినిమా మీద కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని ఎంత చేసిన తర్వాత ఏదైతే చిన్న దో ఇట్ ఈస్ 3 second or 5 second కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ స్టిల్ అది ఎఫెక్ట్ అవుతుంది సినిమాకి. ఒక ఫిల్మ్ మేకర్నే క్వశ్చన్ చేస్తారు ఆబ్వియస్గా, ఇంత సినిమా తీసి అది ఎందుకు చూసుకోలేదు అనే కైండ్ ఆఫ్. సో దాన్ని ఎంతవరకు తీసుకోగలుగుతారు మీరు? తెలుసు అంటే ఇంకా అదే ఇంకొంచెం టైం కన్స్ట్రెయింట్లో చేయాల్సి వచ్చింది కాబట్టి అంతే యాక్సెప్ట్ చేయాల్సింది అంతే. అది నెక్స్ట్ అవన్నీ కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేసి మీరు ఓటీటీలు చూసరికి మంచిగా అవన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఓకే, అయితే ఈ సినిమా రిలీజ్ అనేది మధ్యలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ 8 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. అవునండి, అవును. 8 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. అది కాకుండా మళ్ళీ డబ్బింగ్, మళ్ళీ వేరే లాంగ్వేజ్, ఇంగ్లీష్ నుంచి అనకొండ ఉండింది, హిందీ, మలయాళం నుంచి ఇంకొక సినిమా, ఇలా ఆల్మోస్ట్ ఒక 10 movies రేస్లో రిలీజ్ అయ్యి ఈ సినిమాకి రావాల్సిన స్థాయి అటెన్షన్ అనేది రాలేదు అనేది అందరూ అనుకుంటున్న విషయం. సో దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? కావచ్చు అండి, రిలీజ్ డేట్ అనేది కోర్స్ అది ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు కానీ నాకనే ఎక్కువ వాళ్ళకి తెలుసు. అది ప్లాన్ చేసుకున్నది రిలీజ్ అప్పుడు ఉన్నాయి వేరే సినిమాలు తెలుసు కానీ అవి కూడా హిట్ అయితే హ్యాపీ అండి. అందరు ప్రతి ఒక్కరు మేము కష్టపడి వాళ్ళు కష్టపడతారు. మీరు అన్నట్టు అయి ఉండొచ్చు, అంటే కొంచెం రెవెన్యూ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ పాకెట్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే 25th అనగానే మళ్ళీ ఇమీడియట్ సంక్రాంతి రిలీజ్ కోసం సేవ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో 1 or 2 films అయితే అయి ఉంటే కనుక దే కూడా ఓకే చూద్దాం. ఎందుకంటే రోషన్ అన్నిటికంటే రోషన్ అనేది పెద్ద యూఎస్పీ పాయింట్ మీకు ఇక్కడ. శ్రీకాంత్ గారి అబ్బాయి దట్టు అందరూ హితిక్ రోషన్ అని అంటూ ఉంటారు. సో అది కైండ్ ఆఫ్ అండ్ మ్యూజిక్ ఒకటి మంచి హిట్ అయింది. ట్రైలర్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. ఈ కైండ్ అంటే ఇలాంటి ఒక పాజిటివ్ యూఎస్పీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మార్కెట్ పాకెట్ సైజ్ కారణంగానే ఇది ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్స్ కానీ లేదంటే ఒక తక్కువ పాటి రిసెప్షన్ కానీ అనేది అయి ఉండొచ్చు. అంటే ఒక 4 సినిమాలు బాగా మాతో పాటు ఇంకో 3 సినిమాలు బాగా నడుస్తున్నాయి కదా, అక్కడ కొంచెం రెవెన్యూ అది స్ప్లిట్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఒక ఫిల్మ్ మేకర్గా ఛాంపియన్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ పాయింట్ ఏంటండి? అంటే ఒక కథను ఏదైతే నేను ఇక్కడికి ప్రొడక్షన్ హౌస్ తీసుకొని వచ్చినప్పుడు స్వప్న గారికి తను ఏదైతే నువ్వు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఏదైతే హానెస్టీ ఉందో రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా కావచ్చు, నేను రేపు పొద్దున ఇది మార్చాలని చెప్పినప్పుడు నువ్వు మార్చొద్దు, అంతే హానెస్ట్గా నువ్వు ఫైనల్గా చేయాలి అని చెప్పింది.
అదే మాట మీద నాకు సపోర్ట్ ఇచ్చింది. అది చేయగలిగానే తృప్తి ఉంది. అంటే ఏ కథ అయితే చెప్పానో ఆ కథ ఫైనల్ అవుట్‌పుట్. చిన్న చిన్న ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సీజీ షాట్ ఒకటి బాలేదు. ఇవన్నీ ఇట్లనే వదిలేస్తే కథను ఎంత హానెస్ట్‌గా చెప్పాలో అంత హానెస్ట్‌గా చెప్పాము. అంటే ప్రౌడ్ ఎక్కడైతుందంటే ఈ రికార్డెడ్ హిస్టరీ. అంటే డౌన్ ద లైన్ 25 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళ తర్వాత కూడా ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేనే చాలా సార్లు ఇప్పుడు ఈ సినిమా చేద్దాం, ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు మనకు రిఫరెన్స్ పాయింట్లు ఎత్తుకుంటూ ఉంటాం కదా. ఏమైనా ఉన్నాయా సినిమాలని చెప్పి ఎతికితే నాకు ఒకటి మా భూమి తప్ప ఇంకా అంటే అప్పుడు మనుషులు ఎట్లుండేది డాక్యుమెంటరీస్ ఉన్నాయి. అంతే. అయినా 50, 60 ఇది 40s 50, 60sలో కనీసం ఏమన్నా వచ్చినాయా ఇక్కడి నుంచి సినిమాలు చూద్దాం అంటే ఏమీ లేవు. సో అలాంటి స్పేస్లో ఈ సినిమా ఒక చరిత్రను కూడా రికార్డ్ చేసి పెడుతుంది కాబట్టి అది ప్రాపర్ కల్చరల్ డాక్యుమెంటేషన్ కదా, తెలుస్తుంది జనాలకి. ఎప్పుడన్నా రేపు అన్న రోజు ఆ బైరానపల్లి ఇన్సిడెంట్ ఏంటి అనేది ఆ తీవ్రతను పక్కన పెట్టేసిన అట్లీస్ట్ ఓవరాల్గా ఏంటి దాని స్టోరీ తాలూకా, ప్రజల తాలూకా ఏంటి, జియోగ్రఫికల్గా అసలు ఏం జరిగింది, ఇదంతా కూడా ఒక ప్రాపర్ వాళ్ళకి ఒక కల్చరల్ డాక్యుమెంటెడ్ అన్న కైండ్ ఆఫ్ ఒక ఫిలిం ఇది. సో హ్యాపీ. ఓకే, ఫిలిం అంటే తర్వాత చూసుకున్న ప్రౌడ్గా ఉంటుంది. అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా ప్రౌడ్ సినిమాని చూసినప్పుడు ఏమో ఈ సినిమా మేమే చేసామా అనిపిస్తుంది. అంటే మనకి ఎక్కువ నచ్చేస్తుంది. బట్ స్టిల్ ఆ రోషన్ పర్ఫార్మెన్స్ కానీ బిగినింగ్ నుంచి ఆ ఎండ్ వరకు మిగతా క్యారెక్టర్స్ కుదిరిన విధానం కావచ్చు, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్ అంతా అది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకి పెట్టిన బడ్జెట్ ఇవన్నీ చూసినప్పుడు వి ఫీల్ ప్రౌడ్. సో ప్రదీప్, ఒక విషయం చెప్పండి. మీరు ఆల్మోస్ట్ ఒక 3 years ఈ సినిమా స్క్రిప్టింగ్ మీదే స్పెండ్ చేస్తున్నారు. సో ఒక స్క్రిప్ట్ మీద అంటే రకరకాల సందర్భాలు రాసుకుని ఉంటారు, రకరకాల సన్నివేశాలు, రకరకాల ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్, లేదంటే క్యారెక్టర్స్ త్రూ క్యారెక్టర్ ఆర్క్స్ ఇన్ని రాసుకుని ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఒక రైటర్కి సినిమా మీద అమితమైన ప్రేమ ఉంటుంది. నేను రాసుకున్న ప్రతి సన్నివేశం నాకు ఇష్టమైంది, అది కంపల్సరీ అవసరమైనది. ఒక డైరెక్టర్కి వచ్చేటప్పటికి కొంచెం బ్రూటల్గా ఉండి, లేదు ఈ రైటర్గా ఎంత సాటిస్ఫాక్టరీ ఉందో అట్ ద సేమ్ టైం ఆడియన్స్ సాటిస్ఫాక్షన్, రైటర్ సాటిస్ఫాక్షన్ మధ్యలో డైరెక్టర్ ఉండి దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయగలగాలి. సో మీరు తీసుకున్న స్ట్రిక్ట్ డెసిషన్స్ ఏంటి ఒక రైటర్గా అండ్ డైరెక్టర్గా? ఇప్పుడు ఇక్కడ నేనే స్క్రిప్ట్ రైటర్, నాతో పాటు టీం ఉంది. అండ్ దాని తర్వాత మాకు సమర్ అని చెప్పేసి స్క్రిప్ట్ డాక్టర్, అది మన వైజయంతి వాళ్ళ సినిమాలకు అన్ని సినిమాలకు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటాడు సమర్. అండ్ ఒక థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలా, కొంచెం ఆబ్జెక్టివ్గా కథ పాయింట్స్ చెప్పగలిగేటోళ్ళు ఉండాలి. సో సమ్మర్ కూడా నాతో పాటు 3 బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ట్రావెల్ చేశాడు. సో ఎప్పుడైనా నేను రాసినప్పుడు ఆఫ్కోర్స్ రైటర్ నాకు అన్ని నచ్చుతుంది, అది తీసుకెళ్ళి వాళ్ళ ముందర పెట్టినప్పుడు ఇది పనికి వస్తుందా పనికి రాదా, అవసరమా లేదా అనేది వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎప్పుడు ఇన్పుట్స్ వస్తుండేది. ముందు ఒప్పుకోకపోయినా దాని తర్వాత ఒక డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్ తర్వాత కరెక్టే కదా అని చెప్పేసి అవసరమైతే ఉంచడం, లేదు ట్రిమ్ చేయడం అని జరిగింది. అందుకే మేము ఏదైతే షూట్ చేసినామో ఇప్పుడు ఏదైతే ఫైనల్ లెంత్ ఉందో దానికన్నా ఒక 10-15 minutes ఎక్స్ట్రా లెంతే ఉంటుంది. కరెక్ట్గా ఎక్కడ వేస్టేజ్ లేదు. ఓకే. సో ఆ ఎక్స్ట్రా లెంత్ కూడా ఏమంటే ఈ దీంట్లో ఓవరాల్ సీక్వెన్సెస్ అంతే తప్పించి ఏది ఎక్స్ట్రా తీసి పక్కన పెట్టింది ఏం లేదు. అదంతా స్క్రిప్ట్లోనే ప్రాపర్గా ఎడిట్ చేసుకుని. గుడ్ థింగ్, ప్రొడక్షన్ కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది, అనవసరంగా అక్కడ వేస్టేజ్ అనిపించింది. ఓకే. సో ఫైన్ ప్రదీప్. సో ఇప్పుడు మీరు రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 days అయిపోతుంది. యూ ఆర్ గెటింగ్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఫ్రమ్ ది క్రిటిక్స్ నుంచి కావచ్చు, ఆడియన్స్ నుంచి కావచ్చు, మేజర్ సెట్ ఆఫ్ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ నుంచి. ఎందుకంటే మీరు ఇప్పుడు సిటీ టూర్స్ కూడా వెళ్ళున్నారు, టీమ్ అంతా కూడా. సో వాళ్ళు చెప్పారు ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ బెటర్మెంట్ పాయింట్ యూ ఫౌండ్ ఇన్ ఆల్ ద థింగ్స్ కామన్? వీళ్ళందరూ దాంట్లో చెప్పిన ఒక కామన్ పాజిటివ్ బెటర్మెంట్ చెప్పండి. అదే అంటే ఫస్ట్ హాఫ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్. సెకండ్ హాఫ్లో మల్టిపుల్ లేయర్స్ అయ్యేసరికి ఎక్కడైనా ఒక ఎమోషనల్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మనం ప్యారల్గా హీరో కథ చెప్పాలి, విలేజ్ ఫైట్ చెప్పాలి, ఆ పక్కన అమ్మాయిది ఉన్నది. సో ఈ జర్నీలో కొంచెం ఎక్కడ ఎమోషనల్ క్వశ్చన్ కొంచెం తగ్గింది అని చెప్పేసి అనడం తప్పించి ఓవరాల్లీ ఎవ్రీబడి లవ్ ద ఫిలిం. అది కూడా ఉంటే ఇంకా గ్రేట్ అయ్యేది అనేది అదొక్కటే కంప్లీట్. ఈవెన్ చంద్రశేఖర్ రియాలిటీ ఆయన ఐ కన్సిడర్ యాజ్ గురు ఇండస్ట్రీలో. ఆయన చాలా తక్కువ సినిమాలు చూస్తుంది. ఆయన సడన్గా నేను ఈవినింగ్ కాల్ చేసి ఆయన అదే చెప్పింది, సినిమా చూశాను, సినిమా చాలా బాగుంది, కమెండబుల్ జాబ్. అంటే ఫస్ట్ హాఫ్ చూడగానే నేను ఎక్సైట్ అయిపోయి అందరికి మెసేజ్ పెట్టేస్తున్నా. సెకండ్ హాఫ్ కూడా చూశాను. ఇదే ఈ పాయింటే కొంచెం నువ్వు అందరికీ న్యాయం చేయాలనే ప్రాసెస్లో కొంచెం అది మిస్ అయిన తప్పించి ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశాడు. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే మీకు ఆయన గురించి తెలుసు, ఆయన చంద్ గారి గురించి మీకే ఎక్కువ తెలుసు. సో ఆయన దగ్గర నుంచి కాంప్లిమెంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు అనిపించింది ఓకే
వీడనే రైట్ ఫిలిం అని చెప్పేసి. బట్ మీకున్న భయం ఏంటి ఒక సినిమా విషయంలో? ఈ సినిమా విషయం ఈ సినిమా విషయంలో అంటే సంథింగ్ దట్ రిలీజ్ తర్వాత మీకు ఒక ఓకే నేను ఆ భయాన్ని నెగ్గుకు రాగలిగాను అనే కైండ్ ఆఫ్ థింగ్. నాకు భయం లేదు సార్, నాకన్నా ఎక్కువ యాక్చువల్లీ స్వప్న భయం కన్నా ధైర్యం ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు ఏమంటే చిన్నపాటి ఇన్హిబిషన్ ఉంటుంది కదా, ఆడియన్స్ రిసెప్షన్ లా ఉంటుందో లేదంటే ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ అర్థం అది మాకు మొదటి నుంచి ఉంటుంది. అంటే మాకు తెలియదు ఎలా తీసుకుంటాను, ఎందుకంటే ఈ కథ చెప్పేటప్పుడే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. అంటే మిగతా పక్కన అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉన్నంత ఆ ఎమోషనల్ చరిత్ర వాళ్ళకి అంత ఉంటుందా లేదా అనే రిస్క్ ఎప్పుడు ఉంది, మొదటి నుంచి ఉంటుంది. సినిమాగా నచ్చవచ్చు కానీ ఒక రీజనల్ కనెక్టివిటీ ఉంటుందా లేదా అనే రిస్క్ మొదటి నుంచి ఉంది. అదొకటే ఉంది కానీ ధైర్యంగా లేదు. కథ నచ్చింది చేద్దాం, అది 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 ఎమోషన్ అనేది యూనివర్సల్. అది నచ్చితే అది ఎక్కడైనా చూస్తారు. ఎక్కడో మనం ఫారెన్ ఫిలిమ్స్, యూరోపియన్ ఫిలిమ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా అనే ధైర్యంతోనే సినిమా తీసినాం. సో భయం అంటే అదే ఇంకొంచెం దాని ఏమంటాం మనం లోపలికి వెళ్తుంది. ఇప్పుడే ఇంకా లోపలికి వెళ్ళి ఎక్కువ మంది చూస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే సినిమా అర్థమవుతుంది అందరికీ. సో వస్తుంది దీని స్పేస్ దీనికి లేదు, డిజర్వ్స్ స్పేస్ ఫర్ షూర్. కాకపోతే అవి లోటుపాట్లు అని అనలేము. మీరు అన్నట్లు ఇందాక ఏదైతే సెకండ్ హాఫ్లో అందరికీ న్యాయం చేయాలి అనే ఒక ఉదారతతో మీరు అది ఉదాహరణ కాదు, అవసరం. ఎందుకంటే ఒక కథ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి, ఎందుకంటే అది వాళ్ళ కథ, విలేజ్ వాళ్ళ కథ. అలా అని చెప్పి హీరోను కథ మొదలుపెట్టింది హీరో నుంచి వచ్చే ఆడియన్ హీరో కోసం వచ్చే ఆడియన్స్ ఉంటారు. సో అది ఆ బ్యాలెన్స్లో చిన్న ఏదన్నా తూకం కొంచెం అటు ఇటు మిస్ అయ్యేది తప్పించి. బట్ ఎవ్రీబడి లవ్డ్ రోషన్ కదా. అసలు రోషన్ గురించి అయితే ఎవరికి అందరు మెస్మరైజ్ అయిపోతున్నది. రోషనే కాదు, ఏ ఆర్టిస్ట్ గురించి కూడా నెగిటివ్ లేదు. అవునవును, సినిమాలు అందరికంటే షాక్ ఫ్యాక్టర్ రచ్చరవి క్యారెక్టర్స్లో. ఎందుకంటే అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును రైట్ ఫ్రమ్ ఇప్పుడు బలగం సంజయ్ కానీ లేదంటే ఎవరైతే ఊరి క్యారెక్టర్స్ ఉన్నాయో ఊర్లో వాళ్ళ క్యారెక్టర్స్ లేవు కానీ చాలా మంది క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే స్టార్టింగ్లో భిక్షపతి క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఆర్టిస్ట్స్ మనం చూస్తున్నాం. బట్ రచ్చరవిని ఇప్పటిదాకా అదర్ దాన్ గద్దలకొండ గణేష్ మనం ఎక్కడ కూడా అతను ఒక సీరియస్ ఇంటెన్స్ రోల్లో చూడలే. అంతసేపు ఈ కామికల్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అతనికి కూడా ఒక మంచి ఎలివేషన్ పడింది. ఈవెన్ యశ్ రంగనేని గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్. అది పక్కన మాలవీరయ్య క్యారెక్టర్. అంటే మీరు చూస్తే యాక్చువల్లీ మేము అంటే ఇప్పుడు ఆ విలేజ్లో పోరాటం అనేది ఒక కమ్యూనిటీయో లేకపోతే ఒకరు చేసింది కాదు, అది అది ఊరంతా కలిసి చేసింది. అందుకే మీకు చిన్న లేయర్లో ఒకరు ఇప్పుడు చారి చూస్తే చారి, కమ్మరి, మన సత్తి చూస్తే సత్తి, మన గొళ్ళ, మన సంజయ్ చూస్తే గౌడ్, వీరయ్య క్యారెక్టర్ ఒక మాల వీరయ్య ఒక వారియర్. సో ఈ అన్ని కమ్యూనిటీలను కంబైన్ చేస్తూ చేసిన కథ. వాటి కొంచెం క్లైమాక్స్లో అదే నిడివితోనేమంటే ఇంకొంచెం క్లోజర్స్ కూడా కొంతమంది మిస్ అయిపోయినాయి తప్పించి ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్. అండ్ భిక్షపతి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అవును ఎందుకంటే అతను ఒక బందీ నుంచి అలా వచ్చి తర్వాత లాస్ట్లో తను ఒక పాపను కాపాడుతూ చనిపోవడం సీక్వెన్స్ కానీ, వీళ్ళు అసలు అజయ్ బేతగంటి సరే అభయ్ బేతగంటి క్యారెక్టర్ కానీ రచ్చరవిది కానీ, సో ఇవన్నీ కూడా చాలా అంటే ఇవన్నీ డిజైన్ మనం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చారు తప్పితే ఎక్కడ వాళ్ళు ప్రాపర్గా వీళ్ళు ఫలానా హీరోలు అవుతారని ప్రొజెక్ట్ చేయలేదు. అది కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్లో వచ్చేటప్పటికి వీళ్ళు సడన్గా హీరోలు అయిపోయేటప్పటికి అరే భలే పడింది వీడికి ఎలివేషన్, లేదంటే ఆ బురుజు కూలిపోయే సీక్వెన్స్ తర్వాత ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కదా ఆ క్యారెక్టర్, అరే వాడు చనిపోయాడు అని చెప్పేసి. ఆ బాధ అనేది చాలా క్రూషియల్. ఆ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఒకసారి క్యారెక్టర్ త్రూ కానీ సినిమా త్రూ వర్కౌట్ అయిందంటే దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ ద ఫిల్మ్. సో ఆ విషయంలో మాత్రం యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఆ క్యారెక్టర్స్ ఏదైతే బిల్డ్ చేసి దాన్ని ప్రాపర్ క్లోజర్ ఇచ్చారో. అండ్ ఈవెన్ రోషన్ అండ్ అనశ్వర్ ఆబ్వియస్లీ దే ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మురళీ శర్మ గారు వీళ్ళందరూ కూడా సో లవ్డ్ దేర్ క్యారెక్టర్స్. సో లుకింగ్ ఫార్వర్డ్, హోప్ఫుల్లీ దిస్ విల్ గెయిన్ మోర్ ట్రాక్షన్. షూర్ సార్, అది రావాలి కూడా. ఎందుకంటే ఒక క్లీన్ ఫిలిం కదా. అంటే ఇప్పుడు కావాలంటే దాన్ని మనం సెన్సేషనలైజ్ చేయొచ్చు, ఎక్స్ట్రా గోర్ వైలెన్స్ పెట్టవచ్చు. కాకపోతే అది ఎక్కడ లేకుండా బ్యాలెన్స్, అంటే అందరూ వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి చూడాలి, పిల్లలతో పాటు వచ్చి చూడాలని చెప్పేసి కాన్షియస్ డిసిషన్ ఇది వస్తారు. ఇంకా నాకు తెలిసి ముందు ఇంకా ఇష్టపడతారు సినిమాను, ఎక్కువ మంది వస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.